ఆ రోజు నీ ఒక బిడ్డ కోసం, నీ కూతురు కోసం లక్షలాది మంది జన సైనికులు ఆ రోజు కర్నూలు రోడ్డుపైకి వచ్చారు. మీకు తెలుసా ఒక విషయం చెప్తున్నాను, చాలా మంది తెలుసులేదో. ఈరోజు సుగాలి ప్రీతి తల్లి గారు తెలుసుకోవాల్సిన విషయం, ముఖ్యమైన విషయం చెప్తున్నా. అమ్మ పార్వతమ్మ, ఈరోజు ఆ రోజు మీ మీటింగ్ వచ్చినప్పుడు తిరిగి వెళ్ళేటప్పుడు 23 మందికి గాయాలైనాయి, 7 మందికి కాళ్ళు ఇరిగినాయి, 4 హాస్పిటల్ అడ్మిట్ అయిన సివియర్గా ఉండి. వాళ్ళందరూ ఒక తల్లి బిడ్డలే కదా. ఎందుకు వచ్చాం మేమందరము? నీ కూతురు కోసమే వచ్చాం. సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మేమందరం కూడా ఆ రోజు లక్షలాది మంది జనం 2 తెలుగు రాష్ట్రాల నుంచి కర్నూలు బహిరంగ సభకి మా డీజిల్, మా పెట్రోలు, మా భోజనాలు, మా మంచి, మా చెడ్డ మేము చూసుకొని, మా అనుచరులు వేసుకొని మేము అక్కడ మీ కూతురు కోసం వస్తే ఈరోజు నువ్వు పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెడతావా? పెట్టాలి, నిజమే. ఎందుకంటే నీకు ఎకరాల పొలం తీయించినందుక, మీ ఆయన ఉద్యోగం తీయించినందుక, మీకు డబ్బులు ఇప్పించినందుక, కర్నూలు నడి రోడ్ సిటీలో మున్సిపల్ కార్పొరేషన్లో మీకు ఇల్లుకి స్థలం ఇప్పించినందుక పెట్టాలి కేసు. మంచిదే, ప్రజలు చూస్తున్నారు. అదే 2017-18 ఘటనలు జరిగినప్పుడు అప్పుడున్న ప్రభుత్వాల మీద చర్యలు పెట్టరు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీద కేసు పెట్టరు. నీ కోసం పోరాడి రోడ్డెక్కి మేము చేతులు కాళ్ళు ఇంచుకొని డీజిల్ పెట్రోల్ పోసుకొని లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని హాస్పిటల్ పాలయ్యి 40-50 రోజులు మా జన సైనికులు హాస్పిటల్లో ఉండి బతుకుతారో లేదో కూడా తెలియని పరిస్థితిలో ఉంటే మా మీద మీరు కేసు పెడతారా? ఎంత దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో చూడండి. నేను ఆయన ఒకటేమనంట, మీకు ప్రభుత్వం నుంచి ఏమైనా రావాలని మేము చేపించాం, కనీసం ఆ ఇంగిత జ్ఞానం కూడా మీకు ఉందో లేదో నాకు తెలీదు. మీరు ఈరోజు వచ్చి ఎవరు మాటలో విని పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు ఎవరు చెప్పితే నేను చేయట్లేదు, నేనే వచ్చి మాట్లాడుతుంటే మాత్రం అడ్డంగా దొరికారు మీరు అందరూ కూడా. చూపిస్తా చూడండి. ముందు రోజు జడా శ్రావణ్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టాడు. ప్లీజ్ జూమ్ చేసుకోండి కొంచెం. జడా శ్రావణ్ కుమార్ ప్రెస్ మీట్ పెడితే ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు గడ్డం పెట్టుకొని. ఇతను వైసీపీ నాయకుడు, కార్యకర్త. దీనికంతా స్కిన్ పే అనుకుని నడిపిస్తున్నాడు ఇతను. రెండో రోజు ఈమె ప్రెస్ మీట్ పెట్టింది, సుగాలి ప్రీతి తల్లి గారు. అదే రోజు పెట్టాడు. పొద్దున ఈయన, సాయంత్రం ఈమె. చూడండి, ఇక్కడ కూర్చోన్నాడు. జూమ్ చేయండి, తెలుస్తుంది బాగా ప్లీజ్. ఇదే వ్యక్తి ప్రశ్నారావణ్ అనే ఒక ఉన్మాదిగలోడు జైల్లో నుంచి బయటకు వస్తే ఆ రోజు వీడియో ఇస్తే పక్కన ఉన్నాడు. ఇదే వ్యక్తి. ఇప్పుడు ఇదే వ్యక్తి బైరెడ్డి సిద్ధార్థతో పాటు ఉన్నాడు. ఇతను వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు. ఇప్పుడు చెప్పండి రాయా, నిన్న పెద్దిరెడ్డి ఇంకొక నాయకులు, జోగి రమేష్ గారు, కోడల నాని గారు అందరూ కూడా వచ్చి రావణ్కు వైసీపీకి సంబంధం లేదని చెప్పి సిగ్గులు లేకుండా అబద్ధాన్ని చెప్పారు కదా మీరు. ఇప్పుడు ఇక్కడ బైరెడ్డి సిద్ధార్థ ఎలా ఉంటాడు? ఒక సిద్ధార్థ రెడ్డి కర్నూలుకి ఎక్కడ వచ్చినప్పుడు ఇతను అక్కడ ఉన్నాడు, ఇక్కడ రావంతో ఉన్నాడు, ఇక్కడ రావంతో కాబోయే డిప్యూటీ సీఎం తెలుసు కదా. జగన్ గవర్నమెంట్ వస్తే వీళ్ళిద్దరు డిప్యూటీ సీఎంలు అవుతారు. ఆల్రెడీ కమిటెడ్ అంట. ఈయన ఒక సీఎం, డిప్యూటీ సీఎం, ఒక డిప్యూటీ సీఎం. ఏమో కుడుస్తారేమో తెలియదు, చెప్తే ఆశ్చర్యలేదు. ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు విమర్శించి డిప్యూటీ సీఎంలు ఇస్తాడు జగన్. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏం చెప్తారు? వైసీపీ కార్యకర్తలరా, వైసీపీ పేటీఎంలరా, మాకు సంబంధం లేదు, రావద్దా మాకు సంబంధం లేదు కదా. ఇప్పుడు వెళ్తా ఒకే బ్యాచ్ అన్ని చోటు దొరికారు కదా. ఇప్పుడు చెప్పండి, రాముడిని తల నరికేసి రామతీర్థంలో హిందూ మతం మీద దాడి చేసి రథాలు దగ్ధం చేసి కొండపైన తిరుమల విషయం పక్కన పెడదాం, ఇన్ని చేస్తే ఆ రోజు స్పందించిన జగన్ ఈ రోజు ఏ రామ్ అని పెట్టాడు. మర్చిపోయి ఏ రావణం పెట్టాల్సింది ఏ రామని పెట్టాడేమో, మర్చిపోయి మిస్ అయిందేమో తెలుగు స్పెల్లింగ్ ఏమైనా. ఏ రామ్ అని పెట్టాడు. ఏ రోజైనా రాముడు తల